మనస్సు, శరీరం వాటి సామర్థ్యాలతో పనిచేస్తే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లే. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. అంటే ఆరోగ్యంగా ఉండడము అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి. మానసిక ఆరోగ్యం లేకుండా కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే ఉంటే అది సరిపోదు. అందుకే ఆరోగ్యం అన్నప్పుడు శారీరక మరియు మానసిక రెండు ఉండాలి. మరి మానసిక ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది అంటే, ఒక మనిషి మంచి ప్రశాంతతతో, మంచి ఆలోచనలతో, ఉల్లాసంగా ఉంటే మానసిక ఆరోగ్యంగా ఉన్నట్లే, అంటే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లే. ఇక శారీరక ఆరోగ్యము అంటే దానికి కొన్ని ప్రాథమిక నియమాలు కొన్ని పాటించాలి. అంటే ఆరోగ్య సూత్రాలు కావచ్చు, శుభ్రత పాటించడం కావచ్చు, స్వచ్ఛమైన గాలి పీల్చడం కావచ్చు, మంచి నీరు ఆహారం తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా శరీరానికి కావలసిన వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఇవి ఆరోగ్యానికి ప్రాథమిక అవసరాలు ఇవి. అందుకే మనం రెండు రకాలుగా ఆలోచన చేయాలి. అంటే మనము శారీరకంగా ఫిట్నెస్ కావాలి, మానసికంగా ఫిట్నెస్ కావాలి. ఈ రెండు ఒకదానికొకటి బొమ్మ బొరుసు లాంటివి, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. ఈ రెండు కలిసి పనిచేయాలి. అందుకే శారీరక మరియు మానసిక ఉల్లాసం రెండూ ఉండాలి. ఈ శారీరక ఉల్లాసం, మానసిక ఉల్లాసం రెండు ఒకదానికొకటి తోడైతే ఇక మనము ప్రతి పనిలో చురుకుగా ఉంటాము. ఏ పని చేసినా అది సఫలీకృతం అవుతుంది. ఇంకా దాంట్లో ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి ప్రతి నిత్యం మనము మానసిక ఉల్లాసం మరియు శారీరక ఉల్లాసం ఈ రెండింటితో ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.